డాక్టర్ నా ఎంఆర్ఐ రిపోర్ట్‌లో స్పాండైలోసిస్ అని ఉంది. స్పాండైలోలిస్థిసిస్ అని ఉంది. నేను ఈ 2 పదాలు ఒకటేనా? ఈ 2 వేరు వేరా? అనేది నాకు అర్థం కాలేదు అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. యెస్, ఈ 2 పదాలు ఒకటి కాదు. స్పాండైలోసిస్ అంటే ఒకటి. స్పాండైలోలిస్థిసిస్ అంటే దీనికంటే అది ఇంకా బ్యాడ్ అని అర్థం. స్పాండైలోలిస్థిసిస్ అంటే ఒక ఎముక ఇంకొక ఎముక నుంచి స్లిప్ అవుతున్నట్టు లెక్క. అది కూడా బాగా. స్పాండైలోలిస్లో డిఫ్యూజ్ చేంజెస్ ఉంటే లిస్థిసిస్ ఇంకా వర్స్, స్లిప్ అయి ముందుకు వెళ్ళిపోతుందని అర్థం. ఈ స్పాండైలోలిస్థిసిస్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే 50% ఆఫ్ దీస్ కేసెస్ ఏదో ఒక రోజు సర్జరీ చేసి ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ స్పాండైలోసిస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కొన్నిసార్లు రెస్ట్తోనూ మందులతోనూ మేనేజ్ చేసుకుంటారు. కానీ లిస్థిసిస్ వాళ్ళకు మాత్రం 50% ఆఫ్ ద టైమ్స్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ ఎంఆర్ఐ రిపోర్ట్లో మీరు చూడాల్సింది గ్రేడ్ ఆఫ్ లిస్థిసిస్ అని. ఈ స్పాండైలోలిస్థిసిస్ని 4 గ్రేడ్స్గా విభజిస్తాం. గ్రేడ్ 1 అంటే ఎర్లీ స్టేజెస్. ఇది యంగ్ పీపుల్లో చూస్తాం మనం. అలా చూసినప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇది పెరిగితే సర్జరీ చేయాలి. గ్రేడ్ 2 అని వచ్చిందనుకో, రైట్ టైం టు ఆపరేట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఇన్ రైట్ ఏజ్, లైక్ 30 to 40s 50s మధ్యలో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయాలి ఈ టైంకి. ఎందుకంటే ఇది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వచ్చింది. అంటే ఇది వదిలేస్తే గ్రేడ్ 3 అవుతుంది కదా, అందుకని ఇప్పుడు చేయాలి. గ్రేడ్ 3 ఇది చాలా సివియర్ ప్రాబ్లం. సర్జరీ చేసిన 100% సక్సెస్ అవుతుందని చెప్పలేం దీనికి. సో ఇలా మన ఎంఆర్ఐ రిపోర్ట్లో స్పాండైలోలోసిస్ కానీ స్పాండైలోలిస్థిసిస్ ఉంటే మనం ఇంకా మోర్ కేర్ఫుల్గా దాన్ని అర్థం చేసుకుని అప్రాప్రియేట్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.